భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మార్కెట్ మరియు శాస్త్రి రోడ్లో ఆకస్మికంగా చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంకాల పారిశుద్ధ్యం డ్రైనేజీలు శుభ్రం చేయడంతో అలసతో 4 రోజులుగా మంచినీళ్లు కూడా రావడం లేదంటూ స్థానికులు ఫిర్యాదు చేయడంతో పాల్వంచ మున్సిపల్ కమిషనర్ స్వామి మరియు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్ జనగామ జిల్లా ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ మరియు రాష్ట్ర అసోసియేషన్ మండల అసోసియేషన్ అధ్యక్షులు జిల్లాలో చనిపోయిన కుటుంబాలకు కుటుంబ భరోసా ఇవ్వడం జరిగింది. రఘునాథ్పల్లి మండలం ఫోటోగ్రాఫర్ రాసమల్ల యాకస్వామికి 1,75,000 రూపాయలు చెక్ ఇవ్వడం జరిగింది. మరియు జనగామ జిల్లాకు చెందిన ఉడుగుల రవీందర్కు 1,65,000 చెక్ ఇవ్వడం జరిగింది. ముఖ్య అతిథులుగా శ్రీ గాదె లింగమూర్తి, ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు, వ్యవస్థాపక అధ్యక్షులు వద్నాల లింగమూర్తి గారు, జిల్లా గౌరవ అధ్యక్షులు కామిని రాము గారు, జిల్లా అధ్యక్షులు గోలి చంద్రప్రకాష్, జిల్లా ప్రధాన కార్యదర్శి వలరోజు శ్రీనివాస్, జిల్లా కోశాధికారి తాండ్ర ప్రవీణ్ మరియు ఈ కార్యక్రమాన్ని ముందు నుంచి నడిపిన గౌరవ రఘునాథ్పల్లి అధ్యక్షుడు ముప్పిడి సాంబ, జిల్లా ముఖ్య సహాయకులు ఓడుగుల కృష్ణ మరియు అన్ని మండలాల నుంచి అధ్యక్షులు, కార్యదర్శులు, కుటుంబ భరోసా కన్వీనర్లు రావడం జరిగింది. ములుగు నియోజకవర్గ అభివృద్ధి నా బాధ్యత. బలరాం నాయక్ గారిని గెలిపించే బాధ్యత మీదే. బిల్డ్ ఫ్యాక్టరీ తెరిపించి మంగపేట మండలాన్ని అభివృద్ధి చేసి తీరుతాం. ప్రజాపాలన అందిస్తున్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. ఆగస్టు 15 లోపు రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తాం. మీరు ఆశీర్వదిస్తే మంత్రినైన ములుగు నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తా. కులాల మధ్య, మతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి ఓట్లు దండుకోవాలని బీజేపీ చూస్తుంది. మోదీ ప్రభుత్వాన్ని ఢిల్లీ నుంచి తరిమి కొట్టాలి. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన మోదీ 2 లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. బీజేపీ, బీఆర్ఎస్ నాయకుల మాటలో నమ్మొద్దు, మోసపోవద్దు. ప్రభుత్వ సంస్థల్లో అమ్మే బీజేపీ కావాలా లేక దేశ అభివృద్ధికి పాటుపడే కాంగ్రెస్ కావాలో ప్రజలే ఆలోచించుకోవాలని విజ్ఞప్తి చేశారు. కడియం శ్రీహరి ఎన్కౌంటర్ల పేరుతో మల్కాపూర్ గ్రామ ప్రజలందరినీ భయభ్రాంతులకు గురి చేశారు డాక్టర్ రాజయ్య. మల్కాపూర్ని కేసీఆర్ గారి ఆశీర్వాదంతో అన్ని విధాలా అభివృద్ధి చేసింది నేనే, డాక్టర్ రాజయ్య. ఈరోజు చిల్పూర్ మండలంలోని మల్కాపూర్ గ్రామం నందు బీఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో గ్రామంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను, ముఖ్య నాయకులను, తెలంగాణ రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రి వర్యులు స్టేషన్ గణపూర్ మాజీ ఎమ్మెల్యే శ్రీ డాక్టర్ తాటికొండ రాజయ్య గారు కలిసి రాబోవు ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలని తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజయ్య మాట్లాడుతూ ఉద్యమాలకు పురిడిగడ్డ మల్కాపూర్ గ్రామం. మలిదశ ఉద్యమంలో స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన వాళ్ళలో మల్కాపూర్ గ్రామ ప్రజలు ముందున్నారు. వెన్నుపోటు రాజకీయాలకు పరాకాష్ట కడియం శ్రీహరి. అలాంటి వారిని రాజకీయ సమాధి చేయవలసిన అవసరం ఎంతో ఉంది. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కష్టార్జితం తోటి ఎమ్మెల్యేగా గెలిచిన కడియం శ్రీహరి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పక్షాన డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. కడియం శ్రీహరికి ఓటేసిన మీరందరూ కూడా కేసీఆర్ గారు పంపించింది కాబట్టి ఇష్టం లేకున్నా కూడా ఈ ప్రాంతంలో ఆయన టీడీపీ మంత్రిగా ఉన్నప్పుడు అష్ట కష్టాలు పెట్టిండు. ఇక్కడ బక్కరాజేశ్వర రెడ్డి గారిని అనేక సార్లు పోలీస్ స్టేషన్ వేసి కొట్టించిండు, ఎన్కౌంటర్లు చేయించిండు అన్నల పేరు మీద. అయినా కూడా కేసీఆర్ గారు టికెట్ ఇచ్చిందని చెప్పేసి అందరు ముందుపడి మరి టీఆర్ఎస్ పార్టీ నుండి ఆయన గెలిపిస్తే ఆయన నమ్మక ద్రోహం చేసి ఆయన టికెట్ తీసుకున్నాడు. ఆయన బిడ్డకు కూడా ఎంపీ టికెట్, ఇద్దరికి కూడా. మరి వాళ్ళ కులమే పెద్ద కులమా అంటే ఇలా మాదిగ కులము 70 లక్షల మంది ఉన్నాం తెలంగాణలో. వాళ్ళు బయలు 600 మంది, తర్వాత ఓట్లు వాళ్ళై 439 ఓట్లు. మరి ఆయన నిజంగా బయలుైన అంటే బయలుైన కాదు, ఆయన సాలులకు పుట్టి బయలుైన ఇంట్లకు అక్రమంగా వచ్చి తల్లి కొడుకొచ్చి బతికిళ్ళు. కారణం ఏంటంటే ఆ ఇంట్లో చిచ్చు రేపిండు, భార్యను కొడుకును ఎల్లగొడితే వచ్చి బయలులో ఇంట్లో ఉన్న కుటుంబం. మరి అలాంటప్పుడు వచ్చిన స్థాయిని మర్చిపోకుండా ఉండాలంటే దళిత దొర లెక్క మొత్తము ఆయన దళిత ద్రోహి, కల్నాయకు నమ్మించి మోసం చేసే నమ్మక ద్రోహి. ఇలా అందరినీ మోసం చేసిండు. ఎవరెవరైతే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరైతే కారు గుర్తు ఓటేసిందో అందరినీ మోసం చేసినట్టే. మీ ఓటుతో గెలిచి ఆయన ఎమ్మెల్యే మళ్ళీ వాళ్ళ అమ్ముడు పోయాడు. ఇక్కడ కేసీఆర్ గారిని బెదిరించి నేను టికెట్ ఇవ్వకపోతే, నా బిడ్డకు టికెట్ ఇవ్వకపోతే నేను కాంగ్రెస్ పోతా, నాకు టికెట్ ఇవ్వనా కాంగ్రెస్ పోతా 2 సార్లు బెదిరించి
తండ్రి బిడ్డకు టికెట్ తీసుకున్నాడు. పోనీ టికెట్ ఇచ్చినాక బుద్ధిమంతులు ఎక్కువ ఉండి ఇలా టిఆర్ఎస్ పార్టీ కష్టకాలంలో ఉన్నది. అందరం తెలుసో తెలియకో మార్పు కావాలని కాంగ్రెస్ కోటి ప్రతి ఊరికి అన్ని పనులు ప్రతి ఊర్లో ఉన్న చెరువులు మరమ్మతులు చేసుకున్నాం, ప్రతి ఇంటికి నల్ల పెట్టుకున్నాం, తర్వాత శ్మశాన వాటిక